గుణశేఖర్ గారు కూడా బిగినింగ్లో మీరు చాలా క్లోజ్ అని, మీ రూమ్లోనే గుణశేఖర్ గారు చాలా స్పెండ్ చేసేవాళ్ళని, ఆ పెళ్ళయ్యాక కూడా మీ రూమ్లో ఉన్నారని చాలా. గుణశేఖర్ గారు రూమ్లో లేరు, అది ఒక చిన్న స్టోరీ. లాఠీ సినిమాకి ముందు ఆయన ఎవడైతే నాకేంటి అని రాజశేఖర్ గారితో ఒక సినిమా ప్లాన్ చేశారు. వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ ఏవో కండక్ట్ చేశారు. సో ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ ఒక 10 మంది వెళ్ళాం. దాంట్లో పర్ఫామ్ చేయమని అడిగితే నేను పర్ఫామ్ చేశాను. షూట్ చేసుకున్నారు వాళ్ళు. చూసుకున్న తర్వాత ఒక క్యారెక్టర్ గురించి నా గురించి అనుకొని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు ఆ క్యారెక్టర్ ఇద్దామని. ఈ ఎపిసోడ్ నేను నా మీద షూట్ చేసిందంతా తీసుకొని ఎవడైతే నాకంటే షూటింగ్ స్టార్ట్ నీకు క్యారెక్టర్ ఇస్తామని చెప్పి డిస్కషన్ అయిపోయింది. అది మధ్యలో ఆగిపోయింది సినిమా. ఎవడైతే నాకేంటి పెట్టారు, అప్పుడే టైటిల్ పెట్టారు. గుణశేఖర్ గారు ఫస్ట్ ఫిల్మ్, రాజశేఖర్ గారు హీరో. అది మధ్యలో అయిపోయింది ఏదో గొడవ వచ్చి. ఆ తర్వాత ఒక 6 months 1 year ఆయన ఏం చేయలే. ఇక్కడ మేము యాక్ట్ చేయడం ఇదంతా అయిపోయింది. తర్వాత కామ్ అయిపోయాం. నేను యాక్ట్ చేసినప్పుడే డిఫరెంట్ గెటప్లతో నాతో చేయించి పెట్టుకున్నాడు ఆయన. నువ్వు దీంట్లో యాక్ట్ చేయొద్దు, ఇప్పుడు నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది, దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఉంది, మనం చేద్దాం, డోంట్ వేస్ట్ యువర్ టైం హియర్, నేను చెప్పేంతవరకు ఏం చేయొద్దు అని చెప్పాడు ఆయన. ఫైన్ అండి, వెయిట్ చేస్తానని అయిపోయిన తర్వాత సినిమా స్టార్ట్ చేస్తున్నాడని తెలిసింది. అప్పుడు ఆయన చెన్నైలో ఉండేవాడు. చిన్న ఉన్నాడు కదా ఆర్టిస్ట్, చిన్న అతను చెప్పాడు ఇలా కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నాడు వినోద్ అని. అంటే నెంబర్ ఇవ్వమంటే నెంబర్ ఫోన్ చేస్తే గుర్తు చేసి, అబ్బా అవును కదా మర్చిపోయాను వినోద్, నేను నెక్స్ట్ డే 2 days హైదరాబాద్ వస్తున్నాను, కలుద్దాం అన్నాడు. 2 days తర్వాత రాగానే కలిశాను. లాఠీలో ఒక క్యారెక్టర్ ఇచ్చారు, పర్ఫామ్ చేసాము. లాఠీ రిలీజ్ అయిపోయింది. లాఠీ అయిపోగానే వచ్చారు హైదరాబాద్. వచ్చి రిలీజ్ అయిన ఒక 1 week హైదరాబాద్ వచ్చి హోటల్లో కూర్చొని ఛాయ్ తాగుతూ, నేను నీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను వినోద్ అన్నాడు. ఇదే ఫస్ట్ హీరోగా. నన్ను పెట్టి తీస్తే ఎవరు తీసుకుంటారు సార్, ఎవరు కొంటారు అని అడిగాను. సార్ అనే వల్ల ఇప్పుడు మీరు సార్ అన్నాను. ఎవరు తీస్తారు సార్ అన్నా. అదేంటి అది నీకెందుకు, బిజినెస్ కాదు కదండి, అవన్నీ నీకెందుకు అన్న. ఓకే సారీ, ఇవన్నీ నాకు సంబంధించినవి కాదు, నేను చేస్తానండి అన్న. చేస్తావు కదా, ఇప్పటి నుంచి రేపటి నుంచే ఆల్రెడీ నువ్వు ఎపిసోడ్స్ సీరియల్స్ ఏవో చేస్తున్నావు కదా, ఆయన ఆపేసాయి, మనం వీఆర్ డూయింగ్ ఏ ఫిల్మ్. ఫైన్ అన్నాను. సీరియల్స్ అని ఆపేసాను. అప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. అతనికి ఇల్లు కావాలంటే కూడా మేము మా ఫ్రెండ్స్ ఎవరు చూసి చెప్పాము. 90కి షిఫ్ట్ అయిపోయారు పంచకోటి దగ్గర, శ్రీనగర్ కాలేజ్ దగ్గర. అప్పటి నుంచి ట్రావెల్ చేస్తూ వస్తుంటే ఒక 6 months 8 monthsలో సబ్జెక్ట్ చెప్పాను, ఈ సబ్జెక్ట్ మనం చేస్తున్నాం. ఫైన్ అండి, నో ప్రాబ్లం, నాకు వెయిట్ చేస్తానన్నా. జరుగుతూ ఉంది అది. ప్రతిరోజు మా డిస్కషను ఒక హోటల్లో క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి, వీటి మీద ఉండేది. తను చోటాకి నాయుడుకి, భరత్కి, చాలామందికి చెప్పాడు ఇలా వినోద్తో సినిమా ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ అని. వాళ్ళు కంగ్రాచులేషన్ చెప్పారు. నేను అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాను. అప్పటికి నేను తెలుగు యూనివర్సిటీలో లెక్చరర్గా జాయిన్ అయిపోయాను. అది చేస్తూ ఉన్నాను. అంటే నువ్వు యాక్టింగ్ చేయకపోతే నీకు ప్రాబ్లం కదండి, నాకేం ప్రాబ్లం లేదండి, జాబ్ నాకు అది ఉంది, నాకేం పెద్ద ప్రాబ్లం కాదు, జాబ్ రన్ అవుతూ ఉంటుంది, ఐ విల్ వెయిట్ ఫర్ యూ అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. పాపం ఆయన పట్టుకుని తిరిగాడు, ఆ స్క్రిప్ట్ సబ్జెక్ట్ పట్టుకుని తిరిగాడు. అన్నపూర్ణ స్టూడియోస్లో చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్లో చెప్తే గాయంకి ముందు జగపతి బాబుని పెట్టమని అడిగారు వాళ్ళు. లేదు నాకు హీరో ఉన్నాడని చెప్పి వచ్చేసాడు ఆయన. ఆ తర్వాత రామానాయుడు గారికి చెప్పారు. రామానాయుడు గారు చేంజెస్ చెప్పారంట, చేంజెస్ చేయనని చెప్పి వచ్చేసారు. అలా కన్ఫర్మ్డ్గా 1 year పాపం దాన్ని పట్టుకు తిరిగారు. 1 year తర్వాత బయర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరు అంటే కొత్త వాళ్ళు అనేసరికి పాజిటివ్గా లేదు, ప్రొడ్యూసర్స్ రావట్లా. ఆ టైంలో మళ్ళీ ఒకసారి కూర్చొని, వినోద్ నువ్వు చెప్పిందే కరెక్ట్, ఎవరు పెద్దగా రియాక్ట్ కావట్లేదు, బట్ స్టిల్ ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నాను అని ఇంకో సబ్జెక్ట్ సొగసు చూడతారు అనే ఫిల్మ్ స్టార్ట్ చేశారు ఆయన. దాంట్లో హీరోగా అంటే అది నీకు యాప్ట్గా సరిపోతుంది, బట్ అని ఒక చిన్న క్యారెక్టర్ అయితే చేసే దాంట్లో సొగసు చూడతారు చేశాను. సొగసు చూడతారు హిట్ అయింది.
ఆ తర్వాత చిరంజీవి గారితో సినిమా బాలరామాయణం చేశారు, దాంట్లో క్యారెక్టర్స్ ఏమి ఉండవు. ఆ తర్వాత చిరంజీవి గారితో సినిమా చేశారు, ఏదైనా చిరంజీవి చిరంజీవి గారితో. ఏ సినిమా అండి? చిరంజీవి గారితో గుణశేఖర్ గారి సినిమా ఓహో, అది చూడాలని ఉంది. చూడాలని ఉంది సినిమా. అలా హిట్స్ వచ్చేసరికి తను కూడా పెద్ద డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు పరిధి మారిపోయింది. అప్పుడు వినోద్ బాలన్ పెట్టి తీయాలి అనుకుంటే ఆయన రేంజ్కి మళ్ళీ చిన్న సినిమా అవుతుంది. చిరంజీవి గారి సినిమా చేసి నాతో సినిమా చేస్తే గుణశేఖర్ అయిపోయాడా, ఎందుకు చిన్న వాళ్ళతో చేస్తుండా అంటారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలా అవుతూ వచ్చాయి. ఒక్కడి వరకు రెగ్యులర్ టచ్లో ఉండేవాళ్ళం. ప్రతి సినిమాకి సినిమా చూడడం, రిపోర్ట్ చెప్పడం ఇలా ఉండేది. ఒక్కడి తర్వాత కూడా ఆయన ఆఫర్ చేసాడు ఏమనంటే, నేను ఇప్పుడు చిన్న సినిమాలు చేసే పొజిషన్లో లేను వినోద్, నేను కథా స్క్రీన్ ప్లే ఇస్తాను, నువ్వు ప్రొడ్యూసర్ని తెచ్చుకో, చేసుకో. ఆయన ఉంటే మంగళం ఫైన్ సార్ అని నవ్వేసి వచ్చేసాడు. ఆ ప్రాసెస్లోనే నేను అప్పుడు థియేటర్ ఆర్ట్స్ చదువుతా ఉన్నాను సెంట్రల్ యూనివర్సిటీలో. తెలుగు యూనివర్సిటీలో లెక్చరర్గా, సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్గా ఉన్నాను. అక్కడ మేము థియేటర్ ప్లేలు అవన్నీ చేసేవాళ్ళం. సో తను వచ్చి ఆ థియేటర్ ప్లేలు చూసేవాళ్ళు, మాతో వచ్చి అక్కడ తెలుగు యూనివర్సిటీలో కూర్చునేవాళ్ళు. అక్కడ పంజగుట్టలో హోటల్స్ ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్లో వెళ్ళిపోయాయి. అంటే హీరో అనే కాదుగా, మంచి మంచి మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కైనా మీరు సెట్ అయ్యి ఉండొచ్చు. అంటే ఒకసారి యాటిట్యూడ్ మారిపోద్దండి వెంటనే సక్సెస్ వచ్చిన తర్వాత. రామ్ గోపాల్ వర్మ ఇలా చెప్పి ఇలా చేయలేదు, క్యారెక్టర్ అనుకొని చేయలేదు అనేది ఆయనకి తెలుసు. తెలిసి ఇలా చేయకూడదు కదా అనేవాడు ఆయన. ఓకే, గుణశేఖర్ గారు. ఆయనకు సక్సెస్ వచ్చిన తర్వాత ఆయన అలాగే ఉన్నాడు. సో సక్సెస్ కౌంట్స్ అంతే. అంటే వాళ్ళకు కూడా వాళ్ళు బిజినెస్ చూసుకున్నారు అనుకోండి, నాకు ఏ క్యారెక్టర్ ఇవ్వాలో వాళ్ళకి అర్థం కాదు, నా వల్ల బిజినెస్ కాదు. ఒకవేళ నిజంగానే నేను కష్టపడి ఏదైనా చేసి క్లిక్ అయ్యి ఉంటే వీళ్ళందరూ ఉపయోగపడేవాళ్ళు. అంతేగాని వాళ్ళు కొత్త వాళ్ళతో చేసి, వాళ్ళు నాతో చేసి సినిమా చేయాలి అంటే. గుణశేఖర్ గారికి ఇప్పటికీ మీకు ఉందా రిలేషన్? ట్రావెల్ చేశానండి, అంటే లేదు ఇప్పుడు కలిస్తే హలో అంటాను తప్పితే రెగ్యులర్గా వెళ్ళి కలవడాలు, కూర్చోవడాలు, సర్కిల్స్. అంటే బేసిక్ ప్రాబ్లం ఏంటంటే నేను రెగ్యులర్గా వెళ్ళను, అది నా ప్రాబ్లం. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమాత్రం చిన్న హర్టింగ్గా ఉన్నా కానీ తట్టుకోలేము. ఎందుకు గౌరవంగా కనపడ్డప్పుడు పలకరించుకోగలం కదా, చాలు అనుకుంటా. ఈ లెక్కన మీకు ఇప్పుడు చెప్తున్న లిస్ట్ ప్రకారం మీకు చాలామంది ఉన్నారు. చోటా కేనాడు గారు ఉన్నారు, తేజ గారు ఉన్నారు, పెద్ద పెద్ద సర్కిలే మీరు ఉన్నారు. మీరు కావాలనుకుంటే ఇచ్చేవాళ్ళు. అంతేనండి, వీళ్ళందరూ కూడా సక్సెస్ అయితే ఉపయోగపడేవాళ్ళే కానీ సక్సెస్ నాకు ఇవ్వడానికి ప్రయత్నించేవాళ్ళు కాదు. ఓకే ఓకే, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. ఎందుకంటే నేను వాళ్ళ బంధువుని కాదు, అలా అని వాళ్ళ బంధువులకే ఇస్తున్నారని కాదు. బిజినెస్ పరంగా చూస్తే వైబుల్గా ఉండదు నాది. నాకేదైనా బ్రేక్ దొరికితే వాళ్ళందరూ ఉపయోగపడతారేమో, అప్పుడు నాకు అవసరం ఉండకపోవచ్చు. అంతే కదండి. పూరి జగన్ కానీ వీళ్ళు కానీ అందరూ నా అప్రోచ్ ప్రాబ్లం కావచ్చు, నా మెంటాలిటీ ప్రాబ్లం కావచ్చు, నా యాటిట్యూడ్ ప్రాబ్లం కావచ్చు, లేదా అవతల వాళ్ళకి నేను అవసరం లేకపోవచ్చు.